అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్, యూ పీపుల్, pour out your hearts to him, for God is our refuge. Psalms chapter 62 verse 8. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడు ఈ యొక్క కీర్తన వచనము ద్వారా మనకు అనేక విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నమ్మకస్తుడు అని, ఆయన మనకు ఆశ్రయము అని, ఆయన ఏ కూడా మారని వాడని, మార్పు లేని వాడు అని, మరియు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని భక్తుడైన దావీదు ఈ మాటలు చెప్పక కొన్ని వచనాలు చూస్తే ఈ విధముగా వ్రాయబడి ఉంది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడును. నా రక్షణకు, నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని ఇవన్నీ చెప్పిన తర్వాత జనులైన మనకు చెబుతున్నాడు, జనులారా ఆయన యందు నమ్మిక ఉంచుడి. మీ బాధలు, మీ కష్టాలు, మీ యొక్క అవసరతలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుడి, ఆయన మనకు సహాయం చేస్తాడు అని భక్తుడైన దావీదు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడండి. మనము చాలాసార్లు చాలా సందర్భాలలో అనేకులను నమ్ముతూ ఉంటాము. నమ్మవలసిన వ్యక్తులు కాకపోయినా ఆ పరిస్థితులు, ఆ స్థితి మనము నమ్మేలాగున చేస్తుంది. అయితే నమ్మిన ఆ వ్యక్తి మనల్ని ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తాడు. మనం పెట్టుకున్న నమ్మకాన్ని వారు తప్పు అని నిరూపిస్తారు. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలైనా కావచ్చు అని నీ బాధంతా ఆ వ్యక్తికి చెబుతావు. నీ అవసరతలన్నీ వారికి చెబుతామండి. వారికి అయితే కొన్ని రోజులు మంచిగానే వారు మనతో ఉండొచ్చేమో, కానీ మనకు వారికి విభేదాలు వస్తే మన పరిస్థితులు అన్నీ బయటికి చెబుతూ మనల్ని చులకనగా చేసి మాట్లాడతారు కదండి. మరి కొందరు మన బలహీనతలు వాడుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని నమ్ముకొని జీవిస్తున్నావో ఈరోజు వారు పరిస్థితులను బట్టి మారి నిన్ను మోసపరచవచ్చేమో, కానీ నిన్ను నిందించవచ్చేమో, కానీ నిన్ను కృంగదీయవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీవు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయడు. ఒక కాలంలో కాదు, ఒక సంవత్సరంలో కాదు, ఫలానా సందర్భం అని కాదు, ఎల్లప్పుడూ ఆయన యందు మనము నమ్మిక ఉంచవచ్చు అని వాక్యం సెలవిస్తుందండి. ఆయనతో చెప్పుకున్న సమస్య, ఆయనతో నీవు పెట్టుకున్న మొర ఆయన విని దానికి జవాబిస్తాడు, సహాయం చేస్తాడు, విడుదలనిస్తాడు. మరి ఈరోజు నీవు ఎంతోమంది ముందు నీ బాధ చెప్పుకున్నావు, వారిని ఆశ్రయించావు. అందరూ అన్ని వేళలా నీకు సహాయం చేస్తారా? కానీ సర్వశక్తి గల దేవుడు, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయగల దేవుడు మాత్రము నీకు ఏ సందర్భంలోనైనా సహాయం చేస్తాడు, చేయగల సమర్థుడు. ఒక సాధారణ గొర్రెల కాపరి అయిన దావీదు ఒక పరాక్రమశాలిగా, ఈ లోకము గురించిన ఒక రాజుగా, రాజ్యాన్ని ఏలిన, ఎన్నో ప్రమాదాలు, శత్రువులు ఉచ్చులో నుండి బయటపడిన, అందుకు కారణము నేను నమ్ముకున్న నా దేవుడే అని ఈరోజు మనకు సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను నమ్ముకున్నాను, నేను ఆయన్ను ఆశ్రయించాను, నేను ఆయనకు మొరపెట్టాను. ఏ రోజు ఆయన నన్ను మోసపరచలేదు, నన్ను సిగ్గుపరచలేదు, త్రోసివేయలేదు, నన్ను రక్షించి కాపాడి మహిమనిచ్చి లోకంలో గొప్పవానిగా చేశాడు అని ఈ మాటలు వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు తప్పక రక్షిస్తాడు, కాపాడతాడు. మనందరికీ చెప్తున్నాడండి,
అందుకే అంటున్నాడు, నా రక్షణకు మహిమకు ఆధారం నా దేవుడే అని. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని నువ్వెక్కడ కుమ్మరిస్తున్నావు? ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నమ్మి మోసపోయిన స్థితిలో బహుశా నీవు ఉండి ఉండవచ్చు. ఆ వ్యక్తిని నమ్ముతాము అనే ఆలోచనతో నీవు ముందుకెళ్తూ ఉండవచ్చు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు. ఈరోజు నీకు మహిమ కావాలంటే, నీకు ఘనత రావాలంటే, నీవు రక్షింపబడాలి అంటే, నీ కుటుంబంలో మార్పు రావాలి అంటే, సుఖంగా జీవించాలి, శాంతి సమాధానాలతో ఉండాలి అంటే, నీకున్న బలహీనతల నుండి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే, నీ బిజినెస్లోనూ జాబ్లో చేస్తున్న పనుల్లో నీవు విజయం సాధించాలి అంటే, నీవు నమ్ముకోవాల్సింది, నీవు ఆశ్రయించాల్సింది, నీవు ఆధారపడాల్సింది మనుషులపైన కాదండి, సర్వశక్తిగల సంపన్నుడైన దేవునిపైన. ఈ రోజు నుండి ఆయన పైన ఆధారపడి ఆయన నమ్ముకుని జీవించు. ఖచ్చితంగా నీ జీవితం ఎంతో గొప్పగా ఆశీర్వదించబడుతుంది. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, నజరేయుడైన యేసు, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుమని యేసయ్యా నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.